ఆడు వచ్చేది ఆడ మూట టెంకాయలు అన్ని కింద పడిపోయినాయి. వై వెంకటన్నారెడ్డి పెద్దపల్లి వాస్తవులు 50 కేజీలు 25 కేజీలు అన్నదానం చేశారు. బాగుంది కదా. గైస్ మల్లికార్జున స్వామి కొండ కింద అన్నదానం జరుగుతుంటుంది. ఆ అన్నదానానికి విరాళంగా నేను ఈ రైస్ ప్యాకెట్ తీసుకెళ్తున్నాను. హోమ్ టౌన్ నుంచి మల్లయ్యకొండ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంకా అది కూడా కవర్ చేద్దాం అనుకున్నా, ఇంత లేట్ అయిపోయింది. ఇప్పటికి నాకు ఇంటికాడ కొంచెం వర్క్ ఉండడం వల్ల ఇంత లేట్ అయిపోయింది. నేను ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి మేము వెళ్తాం. ఇది వచ్చేసి కడప రోడ్డు. కడప రోడ్లోంచి ముదివేడ్ క్రాస్కి వస్తే ముదివేడ్ క్రాస్ నుంచి ఇట్లా రైట్ తీసుకున్నామంటే తంబలపల్లి రోడ్ వస్తుంది. ఆ రూట్లోనే మనం వెళ్ళాలి. ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది ఈ రూట్ మాత్రం. చూడండి రోడ్ తిరుక్కున్నామో లేదో గుంతలో. ఇక్కడ వచ్చేసి ముదివేడ్ వస్తుంది. ఒక 2 కిలోమీటర్స్ తర్వాత ముదివేడ్కి వచ్చాక ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే ఇదే రూట్. లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే కోసవరపల్లి వస్తుంది. మనం ఇట్లా రైట్ సైడ్ వెళ్ళాలి. స్ట్రైట్ అంటే వెళ్ళండి. ఇక్కడ మా అక్క వెళ్తుంది. ఏం కో గ్యాస్ అవుతుందా? గ్యాస్ అవుతుందా? పండ్లు ఎక్కైతే ఎక్కువ ఏం నానిగా రారా నువ్వన్న పదము రానా? చెప్పులు కానీ లేక కృష్ణ ఇక్కడ వెళ్తున్నాం మా ఫ్రెండ్స్ దోస్తుగాళ్ళు. సబ్స్క్రైబ్ చేయమనే చెప్పాను. ఇంకేం రా మామ నీకు సబ్స్క్రైబ్ చేయమని చెప్పు మావా. ఇంకా చేయమని చెప్పు. నువ్వు చెప్పు మావా. సబ్స్క్రైబ్ చేయమండి చెప్పు మావా ప్లీజ్ మావా. స్పెల్లింగ్ మాకేడద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. స్పెల్లింగ్ కాదు. కాబట్టి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. స్పెల్లింగ్ తప్పు చెప్పినా కాబట్టి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చెప్పు మావా. సరే రే అయితే కొండ కింద ఉంటా. మేము ఇప్పుడు తంబలపల్లికి అయితే రీచ్ అయ్యాము. ఇట్లా స్ట్రైట్ వెళ్ళామంటే తంబలపల్లి బస్ స్టాప్ వస్తుంది. బస్ స్టాప్ నుంచి అట్లా స్ట్రైట్ వెళ్తే మల్లయ్యకొండ కిందకి వెళ్ళిపోవచ్చు. మనం లెఫ్ట్ తీసుకొని పెట్రోల్ పట్టించుకున్నాం. గైస్ ఒకటైతే గుర్తు పెట్టుకోండి, నాలాగా అరొకర పెట్రోల్ పట్టించుకునే వాళ్ళు మాత్రం అంగళ్ళు దాటినారంటే తమ్మలపల్లిలోనే పెట్రోల్ బంక్ ఉంటుంది. అంతవరకు అయితే ఉండదు. వచ్చే వాళ్ళైతే అంగల్లోనే పట్టుకోండి, లేదంటే ఇక్కడ బంక్ వస్తుంది. ఇది ఇండియన్ ఆయిల్, ఇక్కడైనా పట్టుకోవచ్చు. గైస్ మీరు కొండ కిందకి రీచ్ అయ్యాక స్టార్టింగ్లోనే లెమన్ వాటర్ అయితే ఇస్తారు, మీకు ఎంతైనా తాగొచ్చు. గైస్ అలానే కొంచెం ముందుకు వచ్చామంటే ఇక్కడ అన్నదానం జరుగుతుంటుంది. అన్నదానం జరిగితే మనం విరాళాలు ఇవ్వాలన్నా కూడా అక్కడే ఇవ్వాలి. వై వెంకటన్నారెడ్డి పెద్దపల్లి వాస్తవులు 50 కేజీలు 25 కేజీలు అన్నదానం చేశారు. ట్రావెలర్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్లో 500 రూపాయలు అన్నదాన స్వీడాన్ని అందజేశారు. ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్ చెప్పరా ఏడ అన్నదానం కాడ ఇక్కడే నుండి అన్నదానం జరుగుతుంది. భక్తులు ప్రతి ఒక్కరూ ఇక్కడ అన్నదానం చేసుకుని తర్వాత కొండెక్కుతారు.
పేరా? పెడతా ఇప్పుడు చెప్పు, ఫేమస్ అయిపోతావా? గాయస్ ఇక్కడ ఘాట్ రోడ్ అవ్వడం వల్ల మొత్తం ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న తిరుమల బస్సులు డ్రైవర్లు మాత్రమే ఇక్కడ డ్రైవింగ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేను కోరుకుంటున్నా. మేము మళ్ళీ ఎక్కడికి వచ్చినాం ఫ్రెండ్. అందరికీ హ్యాపీ శివరాత్రి. అందరూ మా ఫ్రెండ్స్ అందరూ వచ్చినాం ఫ్రెండ్. మీరు కూడా వచ్చి ఎక్కడికి వెళ్ళారు, ఏమి మీరు ఏదైనా ప్లేస్కి వెళ్ళింటే మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేము తవాసం చేద్దండి, అర్ధతవాసము. శ్రీకాంత్ గారి తవాసం చేసి అర్ధతవాసమే అది. ఇదేనమాట ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రావెలర్ శ్రీకాంత్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్. ఇక్కడ ఉన్నాడు కదా మా మామ సర్పంచ్. ఫస్ట్ టైం పెద్ద డౌట్ వచ్చింది దీనికి. సబ్స్క్రైబ్ తెలుగులో ఏమంటారంట తెలిసి కామెంట్ చేయండి. మీకు ఎవరికైనా సబ్స్క్రైబ్ మీనింగ్ తెలిసింటే తెలుగులో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ పేర్లు కనిపిస్తున్నాయి కదా, శివ, శ్వేత. రారు ఇట్లా. వాని లవర్ సదా వాళ్ళ లవరు, వాని పేరు అది. 2 years అయిందంట ఓడిపోయిన రాజు. అందుకనే ద్వారకనాథ్ రెడ్డి గారు ముందుగా బోర్డు పేరుకెళ్ళని కోరుకుంటాను నేనైతే. బస్సులో వెళ్ళడానికి చూడండి ఎన్ని కష్టాలు పడుతున్నారు భక్తులు, బస్సులు తక్కువ ఉండడం వల్ల. గాయస్ ఇక్కడున్న గౌరమ్మ తల్లి శివుడితో గొడవపడి ఈ రాయిలోకి గిచ్చుకొని వెళ్ళిపోయిందంట అని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. మన కోరికలన్నీ ఈ అమ్మవారు తీరుస్తారంట. ప్రతి శివరాత్రి ఇక్కడ ఒక రథయాత్ర జరుగుతుంది. ఆ రథయాత్ర రోజు శివుడు ఇక్కడికి వచ్చి తర్వాత వెంటనే ఇక్కడికి ఇద్దరు కలవకుండా మళ్ళీ శివుడు వెంటనే రిటర్న్ వెళ్ళిపోతాడంట. వీడియోనే చేసిండు ఎవరంటారండి.